నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, వాస్తు స్పెషలిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు వాస్తు ప్రకారం మనం ఇల్లు కట్టుకునేప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాస్తు చూపించుకొనే కట్టుకుంటారు, వాస్తు ప్రకారంగానే కడతారు కదా. అయితే వాస్తు ప్రకారం కట్టినా కూడా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అంటే అన్నీ కట్టేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి బాగుండకపోవడము, ఏదో ఫీలింగ్ ఉండడము, ఎట్లాంటి సమస్యలు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది కదా. సో ఎందుకు వస్తుంటుంది అంటారు? వాస్తు ప్రకారం కట్టినా కూడా నెగిటివ్ అనేది వస్తుంది. అది ఎన్ని రకాలుగా అంటే, ఒకటి మన విండోస్ వల్ల రావచ్చు, మన డోర్స్ వల్ల కావచ్చు, మనం టీవీలు, మనం పెట్టుకున్న ఫ్రిడ్జ్లు కావచ్చు, మన బీరువాల వల్ల వస్తుంది. మనం మంచం ఉంటుంది, ఆ మంచం ఎటు సైడ్ ఉండాలి, ఎటు సైడ్ తల పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, అంటే వాస్తు గోడలు కట్టడమే కాదు, ఇంట్లో ఉన్న సామాను మళ్ళీ దాంట్లో పెయింట్, ఓకే, ఇంట్లో వేసుకునే పెయింట్ కూడా మనకు నెగిటివ్ ఎనర్జీస్ని ఇస్తుంది. ఓకే ఓకే, కొన్ని పాజిటివ్ ఎనర్జీస్ని ఇస్తాయి. అది కూడా ఎలా ఉండాలి, ఇదంతా క్లియర్గా తెలుసుకుందాం మనం. తెలుసుకొని మీ ఇంట్లో కూడా ఇలాంటి కరెక్షన్స్ ఏమన్నా ఉంటే నేను రాకున్నా కూడా ఈ వీడియోలో చెప్పేటి కొన్ని మీకు సెట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా ఫుల్ ఎనర్జీ ఉండాలి నాకు అనేది నేను వస్తాను, అపాయింట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా. ఓకే, మన ఇల్లు ఇలా ఉంటుంది సింపుల్గా. అవును, బ్రహ్మస్థానం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్. ఈ మూల నుంచి ఈ మూలకి ఇట్లా సౌత్ ఈస్ట్, ఇది సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, ఇక్కడ నుంచి ఇట్లా నార్త్ ఈస్ట్. ఓకే, ఇది బ్రహ్మస్థానం. ఇది మన ఇంటి స్ట్రక్చర్ ఉంటుంది. రూమ్స్ కూడా కొద్దిగా ఆల్మోస్ట్ ఇక్కడ ఇవన్నీ అట్లా వస్తుంటాయి. ఎక్కువ శాతం మన ఇంటికి కిటికీలు, ఇదేంటంటే మనకు మంచి గాలి వీచే ప్లేస్, ఇట్లా వస్తుంటుంది, ఇలా వెళ్తుంటుంది. కొన్నిసార్లు ఇట్లా కూడా వస్తుంది, ఇట్లా కూడా వెళ్తుంటాం. డోర్స్ కూడా ఇలా పెట్టుకుంటాం. ఇట్లా ఇది ఏంటంటే ఇట్లా వస్తుంది కదా, కింది నుంచి నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి. ఓకే, మన భూమి నుంచి నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి. ఇది మనం ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఇలా భూమిలో నుంచి కూడా వస్తాయి. ఇది గాలి వీచు ప్రదేశం. ఈ నెగిటివ్ ఎనర్జీస్ వచ్చినప్పుడు ఇంట్లో నువ్వు 100% కాదు కదా, మీరు 1000% ఇల్లు వాస్తుకు పెట్టినా కూడా ఈ నెగిటివ్ ఎనర్జీస్ని కంట్రోల్ చేయలేం. కంట్రోల్ చేయాలంటే దీనికి రెమెడీ ఉంది, అది నేను చేస్తున్నాను ఆల్రెడీ. అంటే ఇప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీస్, ఇప్పుడు మనం భూమి పూజ చేసి శంకుస్థాపన ఎన్ని చేసినా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి. కింద నుంచి వచ్చేది కదా, న్యాచురల్గా వచ్చేది. అది కింద కెమికల్స్, ఇప్పుడు ఉదాహరణకి మనం హైదరాబాద్లో ఉంటున్నాము, ఎన్నో రకాల కెమికల్ కంపెనీస్ ఉన్నాయి. ఆ కెమికల్ కంపెనీస్ ఆ యొక్క ఇప్పుడు కొన్ని డంప్ యార్డ్స్ ఉంటాయి కదా, డంప్ యార్డ్స్ వల్ల చెత్త అంతా కిందికి ఇంకిపోయి, ఇప్పుడు ఉదాహరణకు మా ఇంటి దగ్గర ఒక డంప్ యార్డ్ ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ డంప్ యార్డ్ మొత్తం ఇంకిపోయి కిందనే కదా, కింద స్టోరేజ్ వాటర్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ అనేది స్టార్ట్ అయ్యి ఇట్లా ఆ వాటర్తో ప్రవహిస్తూ పోతుంటుంది ఆ కెమికల్. అది వచ్చేటప్పుడు ఎలక్ట్రానిక్ తరంగాల వేలో అది ఏం చేస్తుంటుంది అంటే అట్లా పైకి వస్తుంటుంది. ఈ ఎనర్జీ మొత్తం ఇదేంటంటే కనపడనేది స్లో పాయిజన్. అది ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది స్లో పాయిజన్ మొత్తం టోటల్గా మన బాడీని దాని ఆధీనంలో తీసుకొని కొరికేస్తుంటుంది అనుకోండి. స్లో పాయిజన్ అనమాట. తెలియకుండా హార్ట్ అటాక్లు వస్తాయి, మెదడుకు సంబంధించిన జబ్బులు వస్తాయి, హెడేక్స్ వస్తాయి. ఆ ఇంట్లోకి మీరు కొంతమంది వాస్తు 100% చేసినా కూడా హెడేక్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా హెడేక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ హెడేక్ స్టార్ట్ ఇప్పుడు మా ఇంట్లో దాదాపు
20 years నుంచి నా మ్యారేజ్ 20 years అయింది. మ్యారేజ్ అయినప్పటి నుంచి మా వైఫ్ డైలీ జెండు బామ్ కానీ ఏదైనా అమృతాంజన్ కానీ కంపల్సరీ రాసుకునేవాళ్ళు. ఎందుకు అంటే ఆ నెగటివ్ ఎనర్జీ అనేది మా ఇంట్లో ఉంది. 5 years నుంచి అసలు జెండు బామ్ ఎలా ఉందో కూడా తెలియదు మా ఇంట్లో. అంటే ఆ పాజిటివ్ ఎనర్జీని నేను చేసుకున్నాను. హెడేక్ స్టార్ట్ అయింది అంటే నెగటివ్ ఉంది మీ ఇంట్లో అనేది మీకు మీరే గుర్తించవచ్చు దాన్ని. ఇంట్లో లేడీస్ ఇప్పుడు మనం జెంట్స్ కాబట్టి బయటికి వెళ్తుంటాం, మళ్ళీ వస్తాం, నైట్ పడుకున్న టైంలో కూడా ఆ హెడేక్తో నిద్ర పట్టదు. అప్పుల వలన పట్టకపోయే నిద్ర వేరు, ఈ నెగటివ్ ఎనర్జీస్తో పట్టకపోయే నిద్ర వేరు. ఈ నెగటివ్ ఎనర్జీస్తో నిద్ర పట్టక మార్నింగ్ టైంలో ఏ పని చేయాలనో తెలియక అస్తవ్యస్తం అయిపోయి అప్పులకు కూడా ఒక కారణం మన ఇల్లు అవుతుంది. అప్పుడు అయితే ఈ నెగటివ్ ఎనర్జీస్ని క్లోజ్ చేసుకోవాలి. ఇది నేను చేసేస్తాను. అది కాపర్ రెమెడీతో ఉంటుంది, అది సింపులే, చేయొచ్చు. నెక్స్ట్ మనం వాస్తు ప్రకారంగా ఇది మనకు ఇక్కడ ఒక కిటికీ వస్తుంది. కొంతమంది కిటికీ కూడా పెట్టరు. కిటికీ పెట్టినా కూడా దీన్ని క్లోజ్ చేస్తారు. ఈ నెగటివ్ ఎనర్జీ మన ఇల్లు మొత్తం ఫామ్ అయిపోతుంది. ఈ గాలి ద్వారా అంతో ఇంతో ఆ నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంటుంది. మనం ఏం చేస్తాం, ఈ మధ్యకాలం అపార్ట్మెంట్ కల్చర్ కావచ్చు, మన ఇల్లు కల్చర్ కావచ్చు, టోటల్గా క్లోజ్ చేసేస్తాం. ఇల్లుని, డోర్లని, కిటికీలని క్లోజ్ చేస్తున్నాం. ఈ నెగటివ్ ఎనర్జీ ఏమవుతుంది, మన ఇంట్లోనే ఉత్పన్నం అవుతుంది కాబట్టి అక్కడక్కడే స్ప్రెడ్ అయిపోయి మన పైన చూపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ హెడేక్ ఎందుకు వస్తుంది, హెడేక్ ఎందుకు ఉంటుంది, హెడేక్ అనేది డాక్టర్ కాడికి వెళ్ళిపోతాం. ఆయన ఏదో మందులు రాసిస్తాడు, అది కూడా కెమికల్తో నిండి ఏదో అప్పటికప్పుడు తగ్గిస్తుంది. మళ్ళీ ఇంటికి వచ్చినాక వస్తుంది. ఆ డాక్టర్ కాకుండా ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తావు, ఆయన ఏదో రాస్తాడు. అప్పుడు ఇవన్నీ ఏం చేస్తాయి, మన బాడీ ఎనర్జీని తగ్గించేసి టోటల్గా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. క్యాన్సర్ అంటే ఏంటి, ఈ నెగటివ్ కొంచెం 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 అంటే మనలో ఉన్న కణాలు అనేటివి డౌన్ఫాల్ చేస్తుంటుంది. మనం ఏమనుకుంటాం అంటే ఏదో నార్మల్గా వచ్చింది, మనకు ఏజ్ మీద పడుతుంది కదంటే, ఏజ్ మీద పడుకొద్ది మన కణాలు తగ్గిపోయి ఇది నెగటివ్ పెట్టుకొని అన్ని హార్ట్ అటాక్లు కూడా వచ్చినాయి చాలా మందికి. అది చేసిన తర్వాత వాళ్ళు బాగున్నారు అనుకోండి. ఇప్పుడు మా ఇంట్లోనే తెలుస్తుంది. ఎంతోమందికి చేశాను, దాదాపు ఒక 2000 మెంబర్స్ వరకు నేను పాజిటివ్ ఎనర్జీ చేశాను మనం మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో ఇంటికి వెళ్ళి. అయితే దీని వలన హార్ట్ అటాక్స్ వస్తాయి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, హెడేక్ చూసుకోండి. మీకు హెడేక్ ఉందంటే మీ ఇంట్లో నెగటివ్ ఉంది. హెడేక్ అన్నెసెసరీ వచ్చింది అంటే మీకు ఎటువంటి రోగం కాదు అది. కొంతమంది చెప్తారు వాటర్ తగ్గడం వల్ల హెడేక్ వచ్చిందని చెప్తారు, అది ఓకే. కానీ ఇక్కడ వాటర్ తాగినా కూడా హెడేక్ ఉంటుంది, అది చాలా డేంజరస్. ఇంట్లో నెగటివ్ని చూసుకోండి, అప్పులు అవుతాయి. ఎందుకంటే మీకు ఇంట్లో పరిస్థితి ఈ విధమైనది ఉత్పన్నం అవుతుంది. ఇదొకటి. రెండోది, మన వాళ్ళు ఏం చేస్తారంటే టీవీ ఇక్కడ పెడతారు, ఇక్కడ పెట్టి ఇక్కడ సోఫా వేస్తారు, లేకపోతే ఇక్కడ సోఫా వేస్తారు, లేకపోతే ఇక్కడ సోఫా వేస్తారు. ఈస్ట్లో సోఫాలు కానీ నార్త్లో కానీ ఉండొద్దు. ఇక్కడ ఓకే ఉన్నా కానీ ఇక్కడ టీవీ పెట్టి ఏం చేస్తారంటే వీళ్ళ ఫేస్ మొత్తం ఇక్కడే చూస్తుంటుంది. ఎక్కడ చూస్తున్నాం మనం, వెస్ట్ చూస్తున్నాం. వెస్ట్ ఏంటి, అది ఒక నెగటివ్ ఎనర్జీ ప్లేస్. ఇది ఈ ప్లేస్ని మనం ఎప్పుడు దీన్ని యాక్టివేషన్ చేసుకుంటున్నాం. మన చూపు ఎప్పుడు వెస్ట్ సైడ్ ఉంది అంటే మన ఎనర్జీ డౌన్ఫాల్ చేస్తున్నట్టే. అందుకని టీవీ ఇక్కడ పెట్టొద్దు. మన సోఫా ఇక్కడ పెట్టి ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీని, అంటే నార్త్ నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక బుధతత్వం అనేది, బుధుడు అధిపతి నార్త్కి, అంటే కుబేర స్థానం అంటాం. ఈ కుబేర స్థానాన్ని ఏం చేస్తాం మనం, ఇక్కడ కూర్చొని దీన్ని మన ఎనర్జీని తీసుకోకుండా ఇక్కడ మనము వెస్ట్ యొక్క ఎనర్జీని తీసుకుంటున్నాం, అంటే రాక్షస శక్తిని తీసుకుంటున్నాం. తీసుకున్నప్పుడు ఈ ప్రభావం అనేది నెగటివ్ అయిపోతుంది. ఇది కూడా ఒక కారణం. ఒక నెగటివ్ ఎనర్జీస్ భూమి నుంచి వచ్చే కారణం ఒకటైతే, ఈ టీవీ ఇక్కడ చూడడం వల్ల ఇది ఒక కారణం. ఇక్కడ ఓకే రైట్. ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం, ఇక్కడ కూడా సేమ్ మనం ఇక్కడ టీవీ ఉండడం వల్ల ఇట్లా చేస్తాం.
ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇది వెస్ట్లో ఇది ఒక 70% నెగిటివ్. ఇక్కడ మన వాళ్ళు కొంతమంది టీవీ ఇక్కడ పెడతారు సౌత్కి, ఇక్కడ 100% నెగిటివ్. ఇది కంపల్సరీ సోఫా ఇక్కడ వేయాల్సిందే. నువ్వు ఈస్ట్కు డోర్ ఉన్నా కూడా మాకు ఈస్ట్ డోర్ ఉందండి, మా ఇంట్లో వాస్తు బాగానే ఉంది, అయినా కూడా అసలు మాకు ఏం జరుగుతుందో మాకు తెలియలేదని ఫీలింగ్లో ఉంటారు వీళ్ళు. ఇక్కడ టీవీ ఉంది, మనం ఎప్పుడూ నువ్వు నెగిటివ్నే చూస్తున్నావు. ఇక అంటే ఇక్కడ యముడు అధిపతి దక్షిణానికి, అంటే నెగటివ్ని యముడిని ఎందుకు అధిపతి చేస్తారంటే ఇది నెగటివ్ ఎనర్జీ. అసలు ఉదాహరణకి ఏంటంటే మన భూమి ఇలా తిరుగుతుంటుంది కదా, అంటే సౌత్ నుంచి నార్త్కు తిరుగుతుంది. ఇట్లా తిరుగుతున్నప్పుడు మనము ఏం చేస్తున్నాం, మన తల కూడా ఇట్లా పడిపోయినట్టే, అంటే మన ఎనర్జీని దీనికి డౌన్ చేస్తున్నాం. ఇక్కడ ఉంది నార్త్లో చూసాం, నార్త్లో చూస్తే ఏమవుతుంది, మన ఇలా ఎనర్జీస్ని ఇట్లా మనము నార్త్ ఉన్నప్పుడు ఎనర్జీస్ని పెంచుకుంటుంటుంది అది. ఈస్ట్ అయినా కూడా ఎనర్జీస్ని పెంచుకుంటుంది. టీవీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ మాత్రమే మన ఎనర్జీస్ని పెంచాలి. అంతేకాని ఎనర్జీస్ వీళ్ళు ఏం చేస్తారంటే టీవీ ఇటు సైడ్ చూసేటప్పుడు ఇక్కడ వెలుతురు పడుతుందని టీవీ డోర్ క్లోజ్ చేసేస్తారు. డోర్ క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మొత్తము డోర్ క్లోజ్ చేసినప్పుడు ప్రభావము ఈ నెగటివ్ అనేది బయటికి పాస్ అవ్వకుండా ఇబ్బంది చేస్తుంది. అందుకనే మనము ఈ ప్లేస్లో మన యొక్క టీవీని ఇక్కడ ఉంచొద్దు, వెస్ట్ సైడ్ పెట్టుకోవద్దు. వెస్ట్ సైడ్ పెట్టుకోకుండా ఓన్లీ నార్త్ కానీ ఈస్ట్ కానీ పెట్టుకోవాలి. ఇదొకటి. మళ్ళీ తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే సౌత్కి కాకుండా మంచాలు ఏం చేస్తారంటే కొంతమంది ఇక్కడ పెడతారు, అంటే నార్త్ గోడకి, ఇక్కడ నార్త్ గోడకు ఉంటాయి కొంతమందికి. కొంతమందికి ఇక్కడ సౌత్ పెట్టుకున్నా కూడా ఈ సైడ్ పడుకోకుండా వీళ్ళు తలలు ఇక్కడ చేస్తారు. తల ఏమవుతుంది, మనం ఏంటి సౌత్ నుంచి నార్త్కు భూమి తిరుగుతుంది కాబట్టి మన తల పడిపోయినట్టుంటుంది. పూర్వకాలంలో మనకు విఘ్నేశ్వరుణ్ణి తల ఖండించినప్పుడు శివుడు ఏదైతే ఉత్తరానికి తల పట్టుకొని పడుకొని ఉందో ఆ చనిపోయే స్థితిలో ఉందో దాని తల తీసుకురమ్మని చెప్పి వినాయకుడిని పెట్టినారనేది మన అందరికీ తెలుసు. ఇక్కడ వాస్తు కూడా ఉంది. అంటే ఆ తల పెట్టడం వలన ఇట్లా సౌత్కి అంటే తల నార్త్కు పెడితే మన తల ఎగిరిపోతుంది అనేది, అంటే ఈ ఏనుగు తల ఎగిరిపోయినట్లు మన తల ఎగిరిపోతుంది, మనకి ఎనర్జీ డౌన్ అవుతుంది అన్నది గుర్తించాలి. తలలు ఎగిరిపోవడం అంటే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి, నెగటివ్ ఎనర్జీస్ వస్తాయి, అనారోగ్యం పాడవుతుంది అనేది ఒక సూచన. ఆ సూచన ఉంది, అది గమనించండి. నెక్స్ట్ వీళ్ళు ఇది 100% ఇక్కడ సౌత్కి తలబెట్టి పడుకోవడం 100% సేఫ్. ఇక్కడ వెస్ట్కి కూడా తలబెట్టుకు పడుకుంటుంటారు, ఇక్కడ 75% సేఫ్, ఇబ్బంది లేదు. అందుకనే ఇవన్నీ చూసుకొని ఈ ఎనర్జీస్తో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా ఉండి ఒక మంచి మొబైల్ నంబరా, మంచి మ్యారేజ్ డేటా, మంచి బిజినెస్ నేమ్లా, ఇల్లా, ఇవన్నీ మనం హ్యాపీగా ఉంచడానికి ఉంటాయి. ఇందులో ఒకటో రెండో బాగుంటే వాళ్ళు బాగానే డబ్బు సంపాదిస్తుంటారు. అన్నీ మీకు మీరు కొంతమంది చూసుకోండి, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, వాళ్ళ ఇంట్లో వెంటిలేషన్ ఎలా ఉంది, అతనికి ఉన్న మొబైల్ నెంబర్ ఎలా ఉంది, అతనికి ఉన్న మ్యారేజ్ డేట్ ఎలా ఉంది చూసుకొని చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఎనర్జీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా అవసరం, ఖచ్చితంగా చూసుకొని ముందుకెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వాస్తుపరంగా ఎలాంటి డౌట్స్ అయినా ఉండి సార్ని కలవాలి, కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.